రైతు భరోసా నిధులు విడుదలకు సన్నాహాలు. రైతులు పంట వేయకముందే ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ. రైతులకు వానాకాలం పంట రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని, అందుకు రాష్ట్ర క్యాబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన రైతు మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు ఆదాయాన్ని పెంచుకోవాలంటే మానవాళికి కావలసిన అన్ని పంటలు పండించాలని, అలా పండించిన పంటలకు మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంటుందని, మన తాతలు 2 కిలోల యూరియా వాడితే మనం 150 కిలోల యూరియా వాడుతున్నామని, అలా పండించిన పంటలకు డిమాండ్ తగ్గుతుందని అన్నారు. మన పంటలు ఇతర దేశాలు కొనాలి అంటే వారు టెస్ట్ చేసినప్పుడు అది పనికి వచ్చేలా ఉండాలని, ప్రకృతి సిద్ధంగా సేంద్రియ ఎరువులతో పంటలు పండించాలని, అప్పుడే మన ధాన్యానికి ఎక్కువ డిమాండ్ ఉంటుందని, మన భూమికి ఏ పంట అవసరం, ఏ పంట వేస్తే ఆదాయం అధికంగా వస్తుంది అని చూసిన తర్వాత పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. మనం ఇతర రాష్ట్రాల నుండి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందని, మనం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు కూరగాయలు పంపించే స్థాయికి రావాలని అన్నారు. రైతాంగానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.